హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అందర్ బ్లాగ్. ఈరోజు మార్నింగ్ మా చిన్న పాప వాళ్ళ నాన్నకి పూజకి పువ్వులు తెంపడానికి హెల్ప్ చేస్తుంది. ఇలా ఈరోజే కాదండి, రెగ్యులర్గా చేస్తుంది తను లేవగానే. అండ్ ఇప్పుడు చూడండి ఎంత మంచు కురుస్తుందో. ఈ మంచులో తనకు అవసరమా? అస్సలు పడుకోదు. మార్నింగ్ లేచి కంపల్సరీ వాళ్ళ నాన్నతో వెళ్ళి పువ్వులు తీసుకొస్తా అంటుంది. అండ్ అలాగే మేము హాస్పిటల్కి రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నామండి. అక్కడ సిగ్నల్ పడిందని పక్కకు ఆపేసాము, ఎందుకంటే అక్కడికి వెళ్తే ఇక హారన్ సప్పుడుకి పిల్లలు భయపడుతూ ఉంటారండి. అండ్ చూడండి దూరంగా ఎంత మంచు కురుస్తుందో, అటు సైడ్ ఇటు సైడ్. అండ్ ఇక సిగ్నల్ పడిందని వెళ్ళిపోయాం. తర్వాత మేము బస్ స్టాండ్లో వెయిట్ చేస్తామండి ఆటో కోసం. బస్ వస్తే కాసేపు వెయిట్ చేసి ఆటోలో వెళ్ళిపోతాం. రెగ్యులర్గా ఆటోలోనే వెళ్ళిపోతామండి. అండ్ మా చిన్న పాపని చూడండి ఎంత అల్లరి చేస్తుందో. ఇంతలో ఆటో కూడా ఎక్కేసాం. అండ్ మా చిన్న పాపని వెనక కూర్చోబెడతాను, పెద్ద పాపని పక్కకు కూర్చోబెట్టుకుంటాను. అండ్ ఎవరైనా వస్తే మా పెద్ద పాపని నా ఊళ్ళో కూర్చోబెట్టుకుంటానండి. ఇలా రెగ్యులర్గా వెళ్ళిపోతూ ఉంటాం. అండ్ మీరు హాస్పిటల్ రూట్ ఎట్లా తెలియాలి, మేము ఎటు వెళ్తాము అనుకుంటే కనుక, ఇది నర్సంపేట రూట్ అండి. వరంగల్ నుంచి నర్సంపేటకి వెళ్ళే రూట్. ఊర్లో నుంచి వచ్చే వాళ్ళకు ఈ రూట్ అయితే కొంచెం ఈజీగా ఉంటుందని చెప్తున్నాను. అండ్ మనం బస్ స్టాండ్కి వెళ్ళే ముందే ఒక వినాయకుడి గుడి వస్తుందండి. ఆ వినాయకుడి గుడి దగ్గర మనం దిగితే స్ట్రేట్గా చూస్తే మార్కెట్ది ఒక ఆర్చి లెక్క కనిపిస్తుందండి. ఇక్కడ దిగేసి ఒక స్ట్రేట్గా చూస్తుంటే కనిపిస్తుంది చూడండి ఆర్చి, అటు వెళ్ళాలి. అండ్ నేను రోడ్ దాటాలి కాబట్టి రోడ్ దాటాక మిగతా వీడియో చూపిస్తానండి. అండ్ రోడ్ దాటాక ఇక్కడ ఒక ఫ్రూట్ది షాప్ వస్తుంది. దాని పక్కన ఒక చిన్న గల్లీ ఉంటుందండి. ఆ గల్లీలోకి వెళ్ళాలి. వెళ్తే మనకు హాస్పిటల్ అనే కనిపిస్తుంది. డైరెక్ట్గా అయితే పెద్ద బోర్డు ఏమి ఉండదండి. మనకి ఇటు లెఫ్ట్ సైడ్ అన్ని మెడికల్ షాప్స్ ఉంటాయండి, ఆయుర్వేదిక్కి సంబంధించి. రైట్ సైడ్ వచ్చేసి హాస్పిటల్. అండ్ మనం ఎంటర్ అవుతున్నాము ఇప్పుడు హాస్పిటల్కి. మనకి ఇవన్నీ వెహికల్స్ ఉండడం వల్ల హాస్పిటల్ అనేది కనిపించదండి. అండ్ నడుస్తున్నాం కదండి, సేమ్ ప్రాబ్లం, ఫోన్ షేక్ అవుతూ ఉంటుంది. అండ్ హాస్పిటల్ ఎంట్రీలోనే హౌస్ సర్జన్స్ అండి వీళ్ళు. మన శ్రీవల్లికి ట్రీట్మెంట్ చేస్తున్నారు కూడా. అండ్ ఎంట్రీలోనే వీళ్ళు కనిపించారు. అండ్ అందరూ హౌస్ సర్జన్స్, డాక్టర్స్ అందరూ విష్ చేస్తూనే ఉంటారు మనం వెళ్ళంగానే. అండ్ వాళ్ళు మనల్ని చేస్తారు, మనం వాళ్ళని కూడా చేస్తాం విష్. అండ్ ఇలా రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం కదా, మనం అంటే వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది కాబట్టి విష్ చేస్తారు. ఎప్పుడో ఒకసారి వెళ్ళే వాళ్ళకంటే రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి ఐడియా ఎక్కువ ఉంటుంది కాబట్టి. అండ్ ఇలా లోపలికి వెళ్తున్నాం కదా, వాళ్ళని నడవమని చెప్తున్నాను. మా చిన్న పాప కాస్త దూరం నడిచింది. అండ్ లోపలికి రాగానే వెంకటేశ్వర స్వామి విగ్రహం కనిపిస్తుందండి. అండ్ వెంకటేశ్వర స్వామి విగ్రహం లెఫ్ట్ సైడ్ ఓపీ ఇస్తారండి, మనకి ఏ ప్రాబ్లం ఉండదు. అండ్ రైట్ సైడ్ మనం వెళ్ళాలి. ఈ స్టెప్స్ చూపిస్తున్నాను చూడండి, ఆ పైనే మా శ్రీవల్లికి ట్రీట్మెంట్ చేస్తారు పైన. అండ్ వెళ్తుంటే ఇంకో మేడం కూడా కనిపించారు, వాళ్ళు కూడా ట్రీట్మెంట్ చేశారు మా శ్రీవల్లికి. వాళ్ళతో అయిపోయాక మేము ఎక్కడ డాక్టర్ మాకు చూస్తున్నారు అనే రూమ్ దగ్గరికి మేము వెళ్తున్నాం. ఎవరి రూమ్ వాళ్ళకి సపరేట్ అండి. అండ్ ఇక్కడ మెడిసిన్స్ ఇస్తారు. అండ్ మెడిసిన్స్ పక్కనే మా రూమ్ అండి. ఈరోజు సార్ ఉన్నారు, సో సార్కి పర్మిషన్ లేకుండా ఫ్యాన్ తీయడం కరెక్ట్ కాదనేసి ఆఫ్ చేశాను. అండ్ ట్రీట్మెంట్ అయిపోయాక మా చిన్న తల్లి మా పెద్ద పాపకి క్లీన్ చేస్తుందండి. అండ్ తను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది వాళ్ళ అక్కని, ఎందుకంటే ఇలాంటి పిల్లలకి ముందే నేర్పిస్తూ ఉండాలి కదా.